సందర్భం సమయం దొరికినప్పుడల్లా భారత్పై విషం చిమ్మే డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్ళగక్కాడు సార్. భారత్ చైనాలు నరకాలు, జన్మతహా పౌరసత్వం కోసమే ఆ దేశాల వారు 9వ నెలలో అమెరికా వస్తూ ఉన్నారు. వాళ్ళు ల్యాప్టాప్లతో వచ్చే గ్యాంగ్స్టర్లు. అమెరికా రాజకీయ విశ్లేషకుడు సావేజ్ వ్యాఖ్యల వీడియోను ట్రంప్ రీపోస్ట్ చేశారు సార్. ట్రంప్ అంటే ఇలా రీపోస్ట్ చేయడాన్ని, ట్రంప్ మనసులో ఉన్న మాటను బయటకు వెళ్ళగక్కడాన్ని భారత విషయంలో మనం ఎలా చూడాలి సార్? మొదటిది, ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. ఎందుకంటే అమెరికాలో 5.2 మిలియన్ 52 లక్షల మంది ఇప్పుడు లేటెస్ట్ అంచనా ప్రకారం భారత సంతతికి చెందిన వారు ఉన్నారు, ఇండియన్ ఆరిజిన్ అమెరికన్స్. కానీ మనము వీళ్ళ స్టాటిస్టిక్స్, అమెరికా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాను మీకు. అమెరికాలో మీడియన్ ఇన్కమ్ అంటే సగటు అమెరికన్ పౌరుని ఆదాయము అరౌండ్ $75,000 ఉంటుంది. కే అంటారు, 70 or 75K. ఇది ఎవరేజ్ అమెరికన్ ఇన్కమ్, ఇంక్లూడింగ్ ఇండియన్స్ కూడా కలిపితే. కానీ ఎవరేజ్ ఇండియన్ అమెరికన్ ఇన్కమ్ $1,50,000, 150K. అంటే నిజంగానే అదర్ దెన్ ఇండియన్స్ తీస్తే ఇంకా ఎవరేజ్ అమెరికన్ ఇన్కమ్ ఇంకా తక్కువ ఉంటుంది. అందులో వైట్ అమెరికన్ ఇన్కమ్ కూడా తక్కువనే ఉంటుంది, ట్రంప్ చెప్తున్నారు. సో అందువల్ల మీకు ఎవరేజ్ ఇండియన్ అమెరికన్ ఇన్కమ్ డబుల్ ఉంది అంటే అర్థం ఏంటి? వాళ్ళు డబ్బులు ట్యాక్సెస్ వాళ్ళు డబ్బులు కడతారు. సో వారు ఎకానమీకి డబుల్ కంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళకి ఎలా వస్తుంది ఇన్కమ్? వాళ్ళు ఒక ప్రొఫెషనల్ స్కిల్ చూపెట్టి ఎకానమీని ముందుకు చేస్తే కదా వచ్చేది. వాళ్ళు వస్తువులు కొంటారు. సో అందువల్ల డబుల్ ఇన్కమ్ ఉన్నవారు ట్యాక్సెస్ డబుల్ కడతారు, కన్జంప్షన్ డబుల్ ఉంటుంది, ఎకానమీకి అలా కంట్రిబ్యూట్ చేస్తారు కనుకనే డబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఇందువల్ల ఇది ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. దానికి మొదటి ఫస్ట్ పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సెకండ్ ఉదాహరణ ఏంటంటే సిలికాన్ వ్యాలీ. ఇవాళ అమెరికన్ ఎకానమీ ఈ స్థాయిలో నడుస్తుందంటే అమెరికా ఏం గొప్ప విషయాలు మ్యానుఫ్యాక్చర్ చేయదు. సో అమెరికా ఏమి మీకు మ్యానుఫ్యాక్చర్ రంగం నుంచి ఎప్పుడో పక్క జరిగింది. సో ఇలా అమెరికన్ గ్లోబల్ సుప్రిమసీని కాపాడుతున్నది టెక్నాలజీ. టెక్నాలజీ రంగంలో తీసుకుంటే సిలికాన్ వ్యాలీ అమెరికన్ ఎకానమీకి ఒక ప్రధాన కేంద్రం. సిలికాన్ వ్యాలీ వర్క్ ఫోర్స్లో 1/3 ఇండియన్స్, 3వ వంతు. సో 3వ వంతు ఇండియన్స్ సిలికాన్ వ్యాలీలో ఉండడం ద్వారా ఇలా అమెరికన్ టెక్నాలజీ ఎకానమీ ఈ స్థాయిలో ఉంది. సో అందువల్ల మీరు ఈ ఫ్యాక్ట్స్ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది కదా. థర్డ్ ఆస్పెక్ట్, ఓవరాల్గా సిలికాన్ వ్యాలీ కంట్రిబ్యూట్ చేయడమే కాదు, మీరు అమెరికన్ ఎకానమీకి ఇవాళ నడిపిస్తున్న టెక్నాలజీ కంపెనీలు ఎవరు నడుపుతున్నారు? మీకు గూగుల్ సుందర్ పిచాయ్ ఇండియన్ ఆరిజిన్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెల్లా ఇండియన్ ఆరిజిన్, మీకు యూట్యూబ్ నీల్ మోహన్ ఇండియన్ ఆరిజిన్, మీకు అడోబ్ శాంతాను నారాయణ్ ఇండియన్ ఆరిజిన్. ఈ మధ్య ఆయన విరమించుకుంటున్నాడు, అంటే స్టెప్పింగ్ డౌన్ ప్రకటించాడు. సో ఇలా ఒక్క కంపెనీ కాదు, మీకు అంతకుముందు పెప్సికో, ఇంద్రా నూయి, ఇలా ఒక్కరు కాదు, మీకు అమెరికన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ను నడుపుతున్న టాప్ సిఇఓస్ అంతా ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి వీళ్ళంతా నరక కూపాల నుంచి వచ్చారా? నరక కూపాల నుంచి వచ్చి అమెరికాను స్వర్గధామంగా మార్చారా? అమెరికాను హెవెన్ ఆన్ ది ఎర్త్ గా మార్చింది వీళ్ళేనా? సో అందువల్ల ఇంతమంది ఇన్సల్ట్ చేయడం ఇది ఒకటే కాదు. పొలిటికల్ రంగంలో తీసుకోండి, దేశ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఇండియన్ డిసెంట్, మీకు సెకండ్ లేడీ ఉషా చిల్కూరి, మీకు రేపు మాపు మళ్ళీ ఫస్ట్ లేడీ అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో ఆమె ఇండియన్ ఆరిజిన్. మీకు తులసి గబార్డ్, డైరెక్టర్ ఇంటెలిజెన్స్, అమెరికా ట్రంప్ ప్రభుత్వంలోనే డైరెక్టర్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్. అలాగే మీకు FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ క్యాష్ పటేల్. ఇలా మీకు అనేక మంది, మీరు ఇలా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లోనే ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు ట్రంప్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇవాళ. మరి వీళ్ళందరూ కూడా నరక కూపాల నుంచి పుట్టి అమెరికాకు వచ్చిన వాళ్ళ. అందువల్ల ఇండియన్స్ కంట్రిబ్యూషన్ టు ద అమెరికన్ ఎకానమీ ఇస్ వెరీ వెరీ బిగ్. సో అందువల్ల మీకు అంటే జనాభాలో 1.5% కావచ్చు, కానీ దే కాన్స్టిట్యూట్ ఎ బిగ్ కంట్రిబ్యూషన్ టు ద అమెరికన్ ఎకానమీ.
సో అమెరికన్ ఎకానమీ ఇవాళ ఈ స్థాయిలో ఉంది అంటే ఈ ట్రంప్ చెప్తున్నా, మైకేల్ సావేజ్ లాంటి విధవలు చెప్తున్నా, ఈ నరకాల నుంచి వీళ్ళంతా పుట్టుకొచ్చారు. వాళ్ళు చెప్పుకుంటున్న నరకాల నుంచే. తర్వాత మీకు ఇంకో ఫ్యాక్టర్ చెప్తాను. సో ఈ ఎందుకు ఈ కాంటెక్స్ట్ ఏంటి అనేది కూడా ట్రంప్ ఈస్ అబద్ధాల కూరంటానికి ఉదాహరణ. ట్రంప్ ఏమన్నాడు, దీనికి మూలం ఎక్కడ అంటే ఇమ్మిగ్రెంట్స్ అనేది ఒక బ్యాడ్ అనేటువంటిది ట్రంప్ వాదన. ఈ ఎందుకు ఇష్యూ ఏంటి, మైకేల్ సావేజ్ కూడా మాట్లాడి చూశాను న్యూస్ మ్యాక్స్ లో. సావేజ్ విత్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ లో ఏమంటున్నాడు ఆయన క్లియర్ గా, బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే పుట్టుకతో అమెరికా గడ్డ పైన పడితే ఆ దేశ సిటిజన్ అవుతారు అన్నది చట్టం. ఇది అమెరికన్ కాన్స్టిట్యూషన్ కు 14th అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి విధానం, బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు. సో దీన్ని వ్యతిరేకిస్తూ మైకేల్ సావేజ్ అన్నది. సో దాన్ని ట్రంప్ వాదన ఏంటంటే అది కేవలము స్లేవ్స్ బిడ్డల కొరకే, అంటే బానిసల బిడ్డల కొరకే వచ్చినటువంటి చట్టం. అందువల్ల అది అన్యాయంగా పెడుతున్నారు. 100,000 కోట్ల ఆదాయం ఉన్నవాడొచ్చి అమెరికాలో 9th month లో వచ్చి డెలివర్ అవుతున్నారు అని. సో ఇదంతా ఒక ఎత్తైతే సిఎన్బిసికి ఇచ్చినటువంటి ట్రంప్ అంటాడు, ప్రపంచంలో ఎక్కడ ఈ విధానం లేదు, ఒక్క అమెరికాలోనే ఉంది అంటాడు. ఒక దేశ ప్రెసిడెంట్ ఎంత నీచంగా అబద్ధాలు ఆడతారు దానికి ఇది ఉదాహరణ. మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది ఎన్ని కంట్రీస్ లో బర్త్ రైట్స్ అని చెప్పి. నాకు గుర్తున్నంత వరకు more than 30 countries లో, ఇంక్లూడింగ్ తన పక్కనే ఉన్న కెనడాలో ఉంది, తన పక్కనే ఉన్న మెక్సికోలో ఉంది. సో ఒకవైపు మెక్సికో, ఒకవైపు కెనడా కదా అమెరికాకు. ఆ 2 దేశాల్లోనూ బర్త్ రైట్స్ సిటిజన్షిప్. ఎంటైర్ సౌత్ అమెరికా అంటే మా హెమిస్ఫియర్ అంటాడు కదా, ఇదంతా మాదే, మా ఇలాకా అంటాడు. సో మీ ఇలాకాలో సౌత్ అమెరికన్ కంట్రీస్ లో కూడా ఈ విధానం ఉంది. సో దిస్ ఈజ్ ఎ బర్త్ రైట్ సిటిజన్షిప్ దేర్ ఇన్ more than 30 countries. ఒక దేశం కూడా కాదు. మరి ట్రంప్కు ఆ మేరకు జ్ఞానం కూడా ఉండదా, ఏది ఇది ఎక్కడా లేదు, ఆ భూమి మీద అమెరికాలోనే ఉంది అని అంటాడు. సో అందువల్ల క్లియర్గా అర్థమవుతుంది, ఇట్ ఈస్ ఫ్యాక్చువల్లీ కూడా ఇంకా. తర్వాత ఇక నరక కోపం నిజంగా ఇలా ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇండియా చైనాకు 100 సంవత్సరాల క్రితమే నాగరికత ఉంది అని. సో ట్రంప్కి అర్థం కావాలి, పశ్చిమ దేశాలకు బట్టలు వేసుకోవడం కూడా తెలియక ముందు అడవుల్లో ఆకులు అలమలు తింటూ ఒంటికి ఆకులు కట్టుకొని తిరిగిన రోజుల్లో భారతదేశంలో నాగరికత విలసిల్లింది. అది భారతదేశం గొప్పతనం. కొలంబస్ ఎందుకు వచ్చాడు, అమెరికాను ఎట్లా కనుక్కున్నాడు, ఒకసారి చరిత్ర చదవాలండి. ఇండియాను వెతుక్కుంటూ కొలంబస్లు, వాస్కోడి గామాలు, మాగల్లాలు ఎందుకు వచ్చారు, వట్టుకరాలే కదా. సో ఇండియన్, మీకు రమీలా తాపర్ ప్రఖ్యాత ప్రాచీన చరిత్ర విద్వాంసురాలు, ఆమె రికార్డు చేసింది ఏంటంటే నా ఇండియన్ భారతీయ తీరం నుంచి ఒక 30 countries కరెన్సీస్ లో ట్రేడ్ అయ్యేది ఆ రోజుల్లోనే. 30 దేశాల కరెన్సీలలో ట్రేడ్ అయ్యేది. ఇండియా నుంచి మ్యాథమెటిక్స్ మీకు అరబ్ దేశాల మీదుగా యూరప్ కు వెళ్ళింది. అందువల్ల ఇదంతా హిస్టరీ, దిస్ ఫ్యాక్ట్. జీరోను కనుక్కున్నది ఇండియన్స్. డెసిమల్ సిస్టమ్, ఇలా జీరో లేకుండా కంప్యూటర్ సైన్స్ ఉందా? సో జీరో కనుక్కున్నది ఇండియన్స్, జీరో లేకుండా కంప్యూటర్ సైన్స్ లేదు. మీకు ఈ డెసిమల్ సిస్టమ్, దశాంక భిన్నాల్ని కనుక్కున్నది ఇండియన్స్. సో ఇంతటి విజ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి గడ్డ ఇది. సుశ్రుత సంహిత, చరక సంహితల్లో ఆధునిక క్యాటరాక్ట్ ఆపరేషన్ వివరించారు. మామూలు విషయం కాదు కదా, అప్పుడున్నది అమెరికాల వైద్య విజ్ఞానం. సో అడగండి. సో మీకు ఆ రోజు అసలు ఉపగ్రహాలే లేని, టెలిస్కోప్లే లేని రోజుల్లో భాస్కరుడు, ఆర్యభట్ట వీరందరూ మీకు అద్భుతమైన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చారు. సో ఆ రోజుల్లో కూడా సో మీకు ప్రాచీన భారత గణిత శాస్త్రవేత్త అయిన బ్రహ్మ సంపుట సిద్ధాంతం ఆధునిక పైథాగరస్ సిద్ధాంతానికి కూడా మూలమని అంటారు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియా టు ద గ్లోబల్ కల్చర్, హెరిటేజ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇంతటి ఇవాళ ఇండియా నరకమే అయితే, ఈ శాస్త్ర విజ్ఞానమే అభివృద్ధి కాకపోతే ఇవాళ అమెరికాలో సైన్స్ అండ్ టెక్నాలజీ స్థాయిలో ఉండేదా? సో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియాలి కదా. కాస్తంత హిస్టరీ అన్నా తెలియాలి, జాగ్రఫీ అన్నా తెలియాలి, కాన్స్టిట్యూషన్ అన్న తెలవాలి, లా అన్న తెలవాలి. ఏది లేకపోతే కామన్ సెన్స్ అని ఉండాలి. అవి ఏది లేకపోతే ఎట్లా?
సో తన చుట్టూ తన కళ్ళ ముందట ఇండియన్స్ యొక్క గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ టు అమెరికన్ ఎకానమీ, అమెరికన్ పాలిటీ అండ్ అమెరికన్ సొసైటీకి కనబడుతుంటే ఇది నరకాలు అని ఎలా అంటాడు? పోనీ ఇదేమన్నా యాక్సిడెంటల్ గా ఏదో ఆ వీడియో చూసి పోస్ట్ చేశాడా అంటే వీడియోతో పాటు టెక్స్ట్ కూడా పోస్ట్ చేశాడు. విచిత్రమైనది అంటే ఎంత కాన్షియస్ గా ఈ వీడియో పోస్ట్ చేశాడు. ఎందుకంటే మన దగ్గర అందరికి ఒక లక్షణం ఉంటుంది, అది లోపల చూడకుండానే షేర్ చేస్తా అంటారు. వాళ్ళు ఏమన్నదో తెలియదు కానీ షేర్ చేస్తా అంటారు. పోనీ ట్రంప్ కూడా అలాంటి మానవుడే, చెప్పల చిత్తున్న మానవుడు కనుక ఏదో మైకేల్ సావేజ్ కనబడుతూనే షేర్ చేశాడు తులసిలు అనుకుందామా అంటే దాని టెక్స్ట్ కూడా షేర్ చేశాడంటే ఎంత కాన్షియస్ గా షేర్ చేస్తాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత ఇదేమన్నా కొత్తన హ్యాబిచువల్ అఫెండర్ అంటారు మన లీగల్ జార్గాన్లో. ఇదివరకు ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అన్నాడు. ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అన్న ట్రంప్ కాస్త ఇవాళ మీరు గమనించండి, ఆ ట్రంప్ డెడ్ ఎకానమీ అన్న కొద్ది రోజులకే మన ఎకానమీ ఆ క్వార్టర్ కు డేటా వచ్చింది. 8% జీడిపి గ్రోత్. మీకు IMF, వరల్డ్ బ్యాంక్ ఈ రెండు కూడా బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అమెరికాలోనే వీటి హెడ్ క్వార్టర్స్, వీటి పుట్టుకకు అమెరికానే కారణం. ఈ రెండు IMF అండ్ వరల్డ్ బ్యాంక్ అమెరికా చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళే చెప్తున్నారు, ఇదేం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా కాదు. అయ్యా ట్రంప్, మీ IMF, మీ వరల్డ్ బ్యాంక్ అది మాది కాదు. వాళ్ళే చెప్తున్నారు ఈ భూమి పైన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. సో మీకు ఏ బేసిస్ మీద అంటాడు? మీ ఇలా అమెరికా ప్రజలకు చౌకగా ఔషధాలు వస్తున్నాయంటే అది ఇండియన్స్ పుణ్యమని. మన ఫార్మా కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవాళ అమెరికా ప్రజలను కాపాడుతున్నాయి ఆరోగ్యానికి. సో యూ షుడ్ నో దట్. సో అందువల్ల మీకు ఇంత దుర్మార్గంగా మాట్లాడడం కారణం ఏంటి అంటే ఒకటి ఆయన డొమెస్టిక్ పాలిటిక్స్. అంటే దేశంలో ఆయన వైట్ సుప్రీమసిజం, అంటే వైట్ ఓటర్లు నాకు ఓటేస్తే చాలు నేను గెలుస్తాను, మిగతా వాళ్ళు ఎవరు ఓటేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకు ఆ వైట్ పాపులేషన్ సగం దాకా ఉంటారు కనుక వాళ్ళంతా ఓటేస్తే నేను గెలుస్తానని. ఎలాగో మన ఇండియన్ అమెరికన్స్ కూడా ఈ మధ్య కాలంలో ట్రంప్కి ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందువల్ల మిగతా పాపులేషన్ ఎంతో కొంత ఓటు వస్తుంది. సో అప్పుడున్న డెమోక్రట్ల మీద వ్యతిరేకతతో కొంత ఓటు వస్తుంది. కన్జర్వేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళు వేస్తారు. కానీ ఈ వైట్ రేసిస్ట్ ఓటును తన వెనకాల కన్సాలిడేట్ చేసుకోవాలి. ఇప్పుడు మైకేల్ సావేజ్ ప్రోగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది, కేవలం ఇమ్మిగ్రెంట్లు అందరి మీద పడతలేరు వాళ్ళు. మా ట్రంప్ అయినా మైకేల్ సావేజ్ అయినా యూరోపియన్ ఇమ్మిగ్రెంట్లు ఇండియన్ ఇమ్మిగ్రెంట్ల మధ్య డిమార్కేట్ చేస్తున్నారు. యూరోపియన్ ఇమ్మిగ్రెంట్లు ఇండియన్ ఇమ్మిగ్రెంట్ల పైన ఎందుకు డిమార్కేట్ చేస్తున్నారు? మరి ఇండియన్ ఇమ్మిగ్రెంట్లేమో CEO ఇచ్చింది, మరి ఆ యూరోపియన్ ఇమ్మిగ్రెంట్లు అంతకన్నా గొప్పగా ఇచ్చారా? ఎందుకంటున్నారంటే వైట్ కలర్, ఆ వైట్ సుప్రీమసీ అనే భావనతో అంటున్నారు. ఆఖరికి ఇమ్మిగ్రెంట్లు కూడా వైట్ ఉంటే వాళ్ళు మా వాళ్ళు, నాన్ వైట్ అయితే మా వాళ్ళు కాదు అని. ఇప్పుడు మన దేశంలో కూడా మీకు మతం పేరిట, నార్త్ అండ్ సౌత్ పేరిట, హిందీ అండ్ నాన్ హిందీ పేరిట ఈ రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి చూడండి. సరిగ్గా అదే రాజకీయం అంటే తాను మీ అండ్ అదర్ అనే ప్రమాదాన్ని చూపి మీ అనే ఓటును కన్సాలిడేట్ చేసుకోవాలి. ఈ చిల్లర రాజకీయాల కొరకు చేస్తున్న వ్యాఖ్యలు ఇది. దీనికి తోడు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చెంపబెట్టులాగా మన భారతదేశం కనుక రియాక్ట్ అయితే, టిట్ ఫర్ టాట్ రూపంలో రియాక్ట్ అయితే ఇంకోసారి ఆ పని చేయడు. ఆ చిన్న కంట్రీ ఇరాన్ అడ్డగోలుగా దాడులతో నష్టపోయింది. అయినా కూడా ట్రంప్ నువ్వు నావెల్ బ్లాకాడేస్తా అంటే నీ సంగతి చెప్తా, నువ్వు 2 షిప్లు పట్టుకుంటే నేను 2 షిప్లు పట్టుకుంటా, నువ్వు నన్ను కొడితే నేను నిన్ను కొడతా అంటున్నారు. సో అందువల్ల ట్రంప్కు భారత ప్రభుత్వము సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం వల్ల కూడా ట్రంప్ రెచ్చిపోతున్నాడు. ఒక్కసారి ఇప్పుడు మీరు నన్ను 4 సార్లు గట్టిగా అంటారు, నేనేం రెస్పాండ్ కాలేదు అనుకోండి, మీకు అది అలవాటైపోతుంది కదా. ఇప్పుడు ట్రంప్కి అలవాటైపోయింది అది హ్యూమన్ బిహేవియర్. ఎవడు ప్రతిఘటించకపోతే ఏమని అంటాడు. సో ప్రతిఘటించే భారత ప్రభుత్వం లేకపోవడం, వినముక లేని తీరులో స్పందించకపోవడం వల్ల ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నోటెడ్, మేము నోట్ చేసుకున్నాను, తర్వాత కాస్త జుగుత్సాకరం అని అన్నారు కానీ. సో అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ యొక్క వీక్ రెస్పాన్స్ కూడా
అలా మీకు ఇలా ట్రంప్ రెచ్చిపోవటానికి కారణమవుతుంది. ఒక్కసారి ట్రంప్ను గనక మీరు డైరెక్ట్ గా అంటే ఇంకోసారి మాట్లాడతారా? మీకు అదే ఇందిరాగాంధీ హయాంలో న్యూయార్క్కి వెళితే అక్కడ అమెరికన్ మీడియా ఒక ప్రశ్న అడిగింది. ఆమె యునైటెడ్ నేషన్స్కి వెళ్తే ఈ పంజాబ్లో కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని అంటే ఆమె ఏమన్నా తెలుసా? దక్షిణాఫ్రికాలో నల్ల జాతి ప్రజలపైన శ్వేత జాతి దురహంకార పాలనను సమర్థించే మీరా మా దేశంలో మానవ హక్కుల గురించి అడిగేది? పాలస్తీనా ప్రజల మానవ హక్కులను కాలరాస్తున్న ఇజ్రాయిల్ యూదోన్మాదాన్ని సమర్థించే మీరా మమ్మల్ని అడిగేది అన్నది. తర్వాత ఎవరు ఒక్కడు కూడా మాట్లాడలేదు. అదే లీడర్షిప్ అంటే. లీడర్షిప్ అంటే నేను స్ట్రాంగ్ మ్యాన్ అంటే కాదు కదా, స్ట్రాంగ్ రెస్పాన్స్ ఉండాలి కదా. లేకపోవడం వల్ల ఇవాళ ఈ స్థాయిలో అమెరికా రెచ్చిపోవటానికి కారణమవుతుంది. ట్రంప్ హెల్ హోల్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది సార్. ట్రంప్ వ్యాఖ్యలపై అన్ఇన్ఫార్మ్డ్, ఇన్అప్రోప్రియేట్ అండ్ ఇన్ పూర్ టేస్ట్ అంటూ భారత విదేశాంగ శాఖ స్పందించింది. సార్, ట్రంప్ సందర్భం దొరికినప్పుడల్లా విషం కక్కుతూ ఉంటాడు, అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటాడు. సో ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా మోదీ మాట్లాడలేదు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎవరో మాట్లాడుతూ ఉన్నారు తప్ప మోదీ మాత్రం మాట్లాడడం లేదు. మోదీ మౌనం ఎందుకు సార్? ఇప్పుడు మీకు రియాక్ట్ అన్నది ట్రంప్, రియాక్ట్ కావాల్సింది ఎవరు? మోదీ. ఇప్పుడు ట్రంప్ ఇండియాకి వస్తాడు, ఎవరు రిసీవ్ చేసుకుంటాడు? మోడీ రిసీవ్ చేసుకుంటాడా? ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో సెక్షన్ ఆఫీసర్ పై రిసీవ్ చేసుకుంటాడా? మోడీ కామన్ సెన్స్ చెప్తుంది కదా. ట్రంప్ అన్న మాటలకు మోడీ రియాక్ట్ కావాలి, కానీ మోడీ దేనికి రియాక్ట్ కాదు. మీరు డెడ్ ఎకానమీ అన్న రియాక్ట్ కాలేదు. ఎప్పుడు రియాక్ట్ తెలుసా? మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అన్నప్పుడల్లా రియాక్ట్ అవుతాడు. ఎస్, ట్రంప్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటాడు. మీరు చూడండి, కావాలంటే మీరు కంపేర్ చేయండి. ఇండియాను తిట్టినప్పుడు ఎప్పుడు మోడీ రియాక్ట్ కాలేదు. మోడీని పొగిడినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతాడు, వెంటనే రెసిప్రోకేట్ చేస్తాడు. ట్రంప్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంటాడు. అసలు ఏంటిది? ఒకసారి ఆలోచించండి మీరు భారత ప్రజలారా. ఇప్పుడు మోడీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అన్నప్పుడు రియాక్ట్ అవడం ఏంటి? ఇండియాని తిట్టినప్పుడు రియాక్ట్ కాకపోవడం ఏంటి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ట్రంప్ను పొగడాల్సి వచ్చినప్పుడు మరి రియాక్ట్ అవుతారు. మీరు గమనించండి ప్యాటర్న్. కావాలంటే మీరు మొత్తం చూడండి. ఐ ఛాలెంజ్, మోడీని పొగిడినప్పుడు మాత్రమే ట్రంప్ మోడీని పొగిడితే రియాక్ట్ అవుతాడు. ఒకటి. రెండు, మీకు ట్రంప్ను పొగడాల్సి వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతాడు. మీకు చూడండి, ట్రేడ్ డీల్ కుదిరిందని ప్రకటించడంతో ఐ థ్యాంక్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అని రియాక్ట్ అయ్యారు. చూడండి. కానీ ట్రంప్ను ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు కంప్లీట్ సైలెన్స్. ఇంగ్లీష్లో పదం ఈరీ సైలెన్స్ అంటారు. సో అంత నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఆఖరికి జయశంకర్ కూడా మాట్లాడాలా? ఫారెన్ శాఖ మినిస్టర్ ఎందుకు ఎవరో అది ఊర్లే పేర్ల అధికార ప్రతినిధి అన్నాడు. ఏమన్నారు అధికార ప్రతినిధి? ఇన్అప్రోప్రియేట్, అన్ఇన్ఫార్మ్, నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అంటే ఇలా మాట్లాడతారా? అసలు ఏమైనా అర్థం ఉందా? నీకు బుర్రలేదురా అంటే అలా అనకూడదు. నువ్వు దరిద్రునివి, నువ్వు పనికి మాలినవి, నువ్వు నీచునివి, నువ్వు నికృష్టున్నావు అనుకోండి, నీకు సమాచారం లేక అంటున్నావు అంటారా ఎవరన్నా? నాకు చెప్పండి. సేమ్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీవు నీచునివి, నువ్వు నికృష్టునివి, నువ్వు దరిద్రునివి, నువ్వు దివాలా కోరువు, నువ్వు పనికి మాలినవి, నువ్వు చచ్చిపోతే పీడాపోతుంది, నువ్వు ఈ భూమికి భారం అంటే నీకు సరైన సమాచారం లేక అలా అంటున్నావు. అలా అనడం సమంజసము కాదు. ఇది సరైనటువంటి రుచికరంగా లేదు. ఇది స్పందన. ఎందుకంటే నేను అన్నది నిజమా కాదు. మీరు ట్రంప్ చెప్పండి, డెడ్ ఎకానమీ హెల్ అని ట్రంప్ అంటాడు. ఇన్అప్రోప్రియేట్, అన్ఇన్ఫార్మ్డ్, నాట్ ఇన్ గుడ్ టేస్ట్. అసలు మీది గుడ్ టేస్ట్ ఉందా? ఇండియన్ రెస్పాన్స్ ఇలా అంటారా ఎవరన్నా? ఎవరు ధైర్యం ఉన్నాడు అంటారా? ఝాన్సీ లక్ష్మీబాయి పోరాడిన గడ్డ, రాణి రుద్రమాదేవి పోరాడిన గడ్డ, సుభాష్ చంద్రబోస్ తిరుగుబాటు చేసిన గడ్డ. మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, రవి అస్తమించిన బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ఒక అపూర్వమైన పోరాటం జరిపిన గడ్డ కదా. జైల్లో పెట్టినా నేను అదే రాస్తానన్న గాంధీ మహాత్ముడు పుట్టిన గడ్డ కదా ఇది. ఈ గడ్డ పైన ఇంత బలహీనంగా రెస్పాండ్ కావడం నిజంగా భారతీయుల ఆత్మగౌరవం దెబ్బతిన్నదా? ఇక్కడ గుర్తు చేయాలి ఇందిరాగాంధీ అన్న మాటలు. ఇందిరాగాంధీ యునైటెడ్ నేషన్స్ లో మాట్లాడటానికి న్యూయార్క్ వెళితే అమెరికన్ మీడియా ఒక ప్రశ్న వేసింది. మీ దేశంలో పంజాబ్లో కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, ఏమంటారు అని అడిగారు. అంటే అన్ఇన్ఫార్మ్, మీకు సమాచారం లేక అలా అంటున్నారు. ఇట్ ఈస్ నాట్, ఆ క్వశ్చన్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, ఇట్ ఈస్ ఇన్అప్రోప్రియేట్ క్వశ్చన్ అల్లే ఆమె.
ఆమె ఏమన్నా తెలుసా, దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజలను అణిచివేస్తున్న శ్వేతజాతి దురంకార ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మీరా మాకు చెప్పాల్సింది మానవ హక్కుల గురించి పాఠము. పాలస్తీనా ప్రజల మానవ హక్కుల్ని కాలరాస్తున్న ఇజ్రాయెల్ యుధోన్మాదాన్ని సమర్థిస్తున్న మీరా మాకు మానవ హక్కుల గురించి లెసన్ చెప్పేది కదా. కానీ ఇన్అప్రాప్రియేట్ అండ్ ఇన్ఫర్మ్, నాట్ ఇన్ గుడ్ టేస్ట్ అల్లే. అది నాయకత్వం అంటే. ఇందిరాగాంధీ మనం దేనికైనా విమర్శించవచ్చు, ఇది నాయకత్వం. బ్రాండింగ్ చేసుకోవడం నాయకత్వం కాదు. మేము విశ్వగురు అని చెప్పుకోవడం నాయకత్వం కాదు. మేము G20కి నాయకత్వం వహిస్తున్నాం, బ్రిక్స్కి నాయకత్వం వహిస్తున్నాం చెప్పుకోవడం కాదు నాయకత్వం. స్ట్రాంగ్ మ్యాన్ నాయకత్వం కాదు. నాయకత్వం అంటే ఒక దేశ ప్రెసిడెంట్ నిన్ను అవమానిస్తుంటే, దౌత్య నీతికి దాటి మాట్లాడుతుంటే, మిస్టర్ ట్రంప్ యు ఆర్ రాంగ్ అనరాదా? ఎంచో ట్రంప్, నమస్తే ట్రంప్, ఔడీ మోడీ అనుకుంటే చెడ్డపట్టాలు వేసుకున్నాం కదా. అప్కి బా ట్రంప్ సర్కార్ అని నినాదాలు ఇచ్చాం కదా. సో ఇంతగా ట్రంప్ విషయంలో భయపడాల్సిన అవసరం ఏంటి? చిన్న చిన్న దేశాలు, మెక్సికో 80% మెక్సికో ఎగుమతులు అమెరికాకే. అయినా మెక్సికో ప్రెసిడెంట్ ఏమన్నది, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను నేను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తాను అని ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మనలాగా అనలే, నరకం అనలే, చచ్చిపోయిన కానీ అనలే, మెక్సికోని ఏమనలే. సింపుల్గా గల్ఫ్ ఆఫ్ మెక్సికోను నేను గల్ఫ్ ఆఫ్ అమెరికాకు, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్, గల్ఫ్ ఆఫ్ అమెరికా వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అన్న ట్రంప్. నార్మల్గా అయితే అది ఏం పెద్ద తిట్టుపదం కాదు కదా, మనలాగా డెడక్ అనలే కదా. కానీ ఆమె నరేంద్ర మోడీ కాదు, ఆమె మెక్సికన్ ప్రెసిడెంట్. ఆమె ఏమన్నా తెలుసా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో అని పెడితే ఎలా ఉంటుంది, వాట్ ఎ నైస్ నేమ్, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్ అని ట్రంప్ అన్నది. ఎవరు? మెక్సికో. మనకన్నా బలమైన దేశం ఆ మెక్సికో. అసలు 80% ఆఫ్ ఎగుమతులు అమెరికాకి, ఇంకా వేరే దిక్కలేదు వాళ్ళకు. అలాంటి ప్రెసిడెంట్ స్ట్రేట్గా ట్రంప్ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఏం మాట్లాడుతున్నాం అనేది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మెక్సికో అని పేరు పెట్టుకుందాం, వాట్ నైస్ నేమ్ అనేది. సో అది జస్ట్ మొన్న మీకు మార్క్ కార్నీ, కెనడా ప్రెసిడెంట్, దావోస్ వేదిక మీద ఇచ్చిన ఉపన్యాసం చూడండి, ఎంత పవర్ఫుల్ స్పీచ్ చూడండి. అది అమెరికా మీద ఆధారపడ్డ దేశం కదా, అమెరికాకు నాటో అలై కదా. జపాన్ ప్రైమ్ మినిస్టర్ కంప్లీట్లీ అమెరికన్ అలై. ఏమన్నారు, ఓపెన్ గా సపోర్ట్, వి హావ్ ఆల్ ఆప్షన్స్ ఓపెన్ అన్నాడు. ట్రేడ్ డీల్ విధిస్తాడు, ఆల్ ఆప్షన్స్ ఓపెన్ అన్నాడు. నేను చైనా గురించి చెప్పడం లేదు, జింపింగ్ గురించి చెప్పడం లేదు. ఇక చైనా జింపింగ్ అయితే ఉత్కారేస్తారు అనుకోండి. ఇట్లా అంటే ఇదే మాట చైనా కూడా అన్నాడు కదా. చైనా ఏం చేస్తుంది అనొచ్చు మీరు, చైనా కూడా నరకం అన్నాడు. చైనా ఏం చేసింది అంటే, చైనా అమెరికాకు వెంటనే రేసెస్ ఆపేసింది, తొలకొచ్చాడు కదా. సో మీరు మాటల్లో చూపెట్టకపోతే చేతుల్లో చూపెట్టండి. ఎస్, వీల్ అగ్రీ విత్ దాట్. సో మాటల్లో అనాల్సిన అవసరం లేదు. ట్రంప్ లాంటి వారికి మాటల్లో మన సమాధానం చెప్పడం మనకు మంచిది కాదంటే చేతుల్లో చూపెట్టండి. ఆ చేతుల్లోనే చూపెట్టదు కదా. అది లేదు, ఇది లేకపోతే ఎట్లా? డెడ్ ఎకానమీ అంటే అని అర్థం ఉందా? సో అందువల్ల భారత ప్రధానమంత్రి ఇదంతా పోయింది. ఇందిరాగాంధీ స్థాయిలో మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు. అది కోల్డ్ వార్ పీరియడ్. అప్పుడు అమెరికా ఉండే, దానికి పోటీగా సోవియట్ యూనియన్ ఉండే, ప్రపంచం మారింది. ఓకే, ఐ అగ్రీ. అట్లీస్ట్ రియాక్ట్ ఇన్ డిప్లొమాటిక్ మేనర్. ఇప్పుడు నేను చెప్పచ్చు కదా, ట్రంప్ హెల్ ఎకానమీ అన్నడుతోనే ఈ సింపుల్ నేను చెప్పిన స్టాటిస్టిక్స్, ద మీడియన్ ఇన్కమ్ ఆఫ్ ఎవరేజ్ అమెరికన్ ఈ $75,000. ఇండియన్ అమెరికన్స్ మీడియన్ ఇన్కమ్ ఈజ్ $150,000. మీకు 1/3 ఆఫ్ అమెరికా సిలికాన్ వ్యాలీ ఆర్ ఇండియన్ అమెరికన్స్ అని పెట్టి ట్రంప్ను ట్యాగ్ చేసి దిస్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ హెల్త్ టు అమెరికన్ హెవెన్ అని పెట్టు. ఏం లేదు, సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, మీకు శంతను నారాయణ్, మీకు ఇందిరా నుయి, తులసి గబాడ్, కమలా హ్యారిస్, వివేక్ రామస్వామి, ఉషా చిల్కూరి, వీళ్ళందరి ఫోటోలు వేసి సీ హౌ ద హెల్త్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు హెవెన్ అని చెప్పి పోస్ట్ చేయండి. అమెరికా పేరు పెట్టకండి, ట్రంప్ పేరు పెట్టకండి, ఎవరు పేరు పెట్టకండి. నరేంద్ర మోడీ కనుక ఇది ఒక్కసారి పోస్ట్ చేస్తే, నాగేశ్వర్ మాట్లాడితే ఎక్కడికి పోతుంది, తెలుగు వాళ్ళు దాటదు. కానీ మోడీది పోస్ట్ చేస్తే 200 దేశాలు చూస్తాయి కదా. నువ్వేమనకండి, ట్రంప్ను ఒక్క మాట అనకండి. ట్రంప్ను ఎస్, మారిన ప్రపంచ పరిస్థితుల్లో ఇందిరాగాంధీ లాగా మాట్లాడలేదు. అట్లీస్ట్ టెల్ ఇన్ ద లాంగ్వేజ్ దే వాంట్ కదా. ఇన్ ద లాంగ్వేజ్ ది వాంట్, సింపుల్.
నువ్వు ఏం లేదు, వీళ్ళందరి ఫోటోలు వేసి అమెరికా దిస్ ఈజ్ వాట్ ద హెల్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ద హెవెన్. అమెరికా పేరు చెప్పక ఏది పేరు చెప్పకండి చాలు కదా. ట్రంప్కి చెప్ప మీద కొట్టినట్టు కదా. లేదా ఈ గణాంకాలు చెప్పండి, నేను ఇంతకుముందు చెప్పిన గణాంకాలు. 1/3 ఆఫ్ సిలికాన్ వ్యాలీ వర్క్ ఫోర్స్ ఆర్ ఇండియన్స్. ఎవరేజ్ ఇండియన్ అమెరికన్ ఇన్కమ్ ఇస్ డబుల్ దెన్ దట్ ఆఫ్ ద ఎవరేజ్ అమెరికన్ ఎకానమీ. అమెరికన్ ఇన్కమ్. మీకు సింపుల్ థింగ్ ఇది, ఈ ఒక్క 2 సెంటెన్స్లు పెట్టి సో దిస్ ఈజ్ వాట్ ద హెల్ కంట్రిబ్యూట్స్ టు ద హెవెన్ అని పెట్టండి. సో ట్రంప్ ఇంకోసారి మాట్లాడతారు చూడండి, మాట్లాడాడు. ఎందుకంటే భయపడతాడు అలా, అయ్యో మనకి ఈ రకం. ఎందుకంటే అది ఇమీడియట్గా అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ పైన ప్రభావం చూపెడుతుంది. ట్రంప్ ఎప్పుడు భయపడతాడు? ట్రంప్ ఎవరికి భయపడాడు. ట్రంప్ అమెరికా ప్రజల అభిప్రాయానికి భయపడతాడు. ఇరాన్ చేసింది అదే కదా. అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎట్లా చేసింది? ధరలు పెరగడానికి కారణమైంది. సో మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం అసిమెట్రిక్ వార్ఫేర్ అని. సో మీరు ఆ రకంగా అమెరికన్ పబ్లిక్ ఇదంతా ఇప్పుడు నరేంద్ర మోడీ కనుక ఇది పోస్ట్ చేస్తే ఇది అమెరికాలో ప్రజలకు చేరుతుంది కదా, కోట్ల మంది షేర్ చేసుకుంటారు కదా. అప్పుడు ట్రంప్ను పిచ్చోడని బయట తెలిసిపోతుంది కదా. ఇదంతా అమెరికా ప్రజలు తెలియదా? ట్రంప్ను పిచ్చోడని తెలిసిపోతే ట్రంప్కు వ్యతిరేకత వస్తుంది కనుక ఇంకోసారి మాట్లాడాడు. సింపుల్. ఎందుకు మోడీ మౌనంగా ఉంటున్నాడు ఇప్పటికీ అర్థం కాదు. మిస్టరీ. ఏం డిప్లొమాటిక్ రిలేషన్స్ పోతాయా? ఇండియా పైకి ఏమైనా టామాక్ మిసైల్ పంపుతారా? వార్షిప్ పంపుతారా? నవ్వుకుండా కూడా పెట్టచ్చు. మోడీ ఒక నవ్వే ఎమోజీ పెట్టి ఇట్లా నవ్వుకునే ఎమోజీ పెట్టి సింపుల్ సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, వివేక్ రామస్వామి, ఇంద్రా నూయి, ఉషా చిల్కూరి, కమలా హ్యారిస్, ఇలా మొత్తం ఒక లిస్ట్. కమలా హారిస్ పోనీ సగం ఆఫ్రికన్ అంటే ఆమె తీసేయి. వీళ్ళందరి ఫోటోలు వేసి టాప్ డాక్టర్స్ రామకృష్ణన్ వెంకట్రామన్ అంటే పోనీ యూఎస్లో పక్క పెడదాం. సో అమెరికాలో ఉన్న టాప్ పీపుల్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. నువ్వేం చేయకు, టాప్ పీపుల్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. అమెరికన్ ఎకానమీని ఇవాళ నడిపిస్తున్నా నీల్ మోహన్ అందరి పెట్టి, వీళ్ళందరి ఫోటోలు పెట్టి సీ హౌ ఏ హెల్ ఈజ్ మేకింగ్ ఏ హెవెన్ ఆన్ ద ఎర్త్ అని పెట్టండి. నో ట్రంప్ మెన్షన్, నో అమెరికా మెన్షన్. ఒక్క మాట మీరు ట్రంప్ నడకండి, సరిపోతుంది. ఇంతకంటే ఏమన్నట్టదా? ఇది ఈ మేరకు కూడా రియాక్ట్ కాకపోతే ఈ భారతదేశం ఏంటి ప్రత్యేకత అనే నా ఆవేదన. హర్ముజ్ స్ట్రైట్ పూర్తిగా తమ నియంత్రణలో ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు సార్. అమెరికా బలగాలకు ట్రంప్ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇరాన్ పడవల్ని కాల్చేయండి, హర్ముజ్లో చిన్న బోట్లను కూడా ఎక్కడ వదలద్దు, పేల్చేయండి అని చెప్పేసి. సార్ ప్రజెంట్ ఇరాన్ అమెరికా యుద్ధ పరిస్థితి ఎలా ఉంది సార్? ట్రంప్ ఆదేశాలు దేనికి సంకేతం? అంటే ట్రంప్ ఆదేశాలు, ఇరాన్ విశ్వగురు కాదు కనుక గట్టిగానే రియాక్ట్ అవుతుంది. ట్రంప్ ఇరాన్ కనుక విశ్వగురు అయితే అంత గట్టిగా రియాక్ట్ అయ్యేది కాదు. వాడు విశ్వగురు కాదు కదా. సో వాళ్ళు ఏం చేశారు? అమెరికా వాడు 2 ఇరాన్ షిప్స్ సీజ్ చేస్తే ఇరాన్ వాడు ఇంకో 2 షిప్స్ సీజ్ చేసి పెట్టేశాడు. సింపుల్. సో మీకు ఇరాన్ నావల్ బ్లాకేడ్ పెడితే ఈ సముద్ర కేబుల్స్ లేపడేస్తా అని ప్రకటించేశాడు. సో అందువల్ల ఇప్పుడు ఇరాన్ ట్రంప్ ఒక థ్రెట్ ఇస్తే ఇరాన్ మళ్ళీ ఈక్వల్ థ్రెట్ ఇస్తుంది. సో ఇలా ట్రంప్కి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. మీకు ఒకవైపు ఏమో యుద్ధం ఆగిపోతుంది అంటాడు, ఇంకోవైపు ఏమో ప్రమాదకర సంకేతాలు. ఆల్రెడీ నిన్న ఇరాన్ టెహ్రాన్లో మొత్తం ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేశారు. మీకు ఎక్కడ ఏరియల్ దాడి జరుగుతుందో అని చెప్పి ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేశారు. సో అందువల్ల ట్రంప్ ఏమంటాడు? అమెరికా ఎంతకాలమైనా యుద్ధం చేస్తుంది కానీ ఇరాన్ యుద్ధం చేయలేదు అని అంటున్నాడు. మరి ఇవాళ టాక్స్ గురించి ఎవడెక్కువ మాట్లాడుతున్నాడు? యుద్ధం ఆపుతానని ఎవరెక్కువసార్లు మాట్లాడారు? ఇంతవరకు ఇరాన్ మాట్లాడింది యుద్ధం ఆపుతానని. ట్రంపే కదా టాక్స్ అంటున్నాడు, యుద్ధం ఆపుతా అంటున్నాడు, కాల్పుల విరమణ అంటున్నాడు. ఎవడు అడగపోయినా పాకిస్తాన్తో అడిగించుకొని ఎక్స్టెండ్ చేస్తున్నాడు, అల్టిమేటంలు ఇస్తున్నాడు, మళ్ళీ 5 రోజులు పొడిగిస్తున్నాడు, 10 రోజులు పొడిగిస్తున్నాడు, ఇప్పుడు ఇండెఫినెట్గా పొడిగించాడు. ఇందులో ఇరాన్ ఎక్కడ రియాక్ట్ అవుతుంది? ఇరాన్ కామ్గున్నది. మీరు మమ్మల్ని ముట్టుకుంటే మేము ముట్టుకుంటాం, మీరు మాపై దాడి చేస్తారా, మేము పక్కన మీ మిలిటరీ బేస్పై దాడి చేస్తాం, మీరు మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడి చేస్తారా, మేము గల్ఫ్ దేశాల్లో ఉన్న మీ మిత్రుల ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ చేస్తాం, మీరు మీరు నావల్ బ్లాకేడ్ చేస్తారా, మేము హర్మూజ్ను మళ్ళీ బ్లాకేడ్ చేసి పడేస్తాం, మీరు మమ్మల్ని అటాక్ షిప్స్ను క్యాప్చర్ చేస్తారా, మేము మీ షిప్స్ని క్యాప్చర్ చేస్తాం,
మీరు మమ్మల్ని అటాక్ చేస్తారా, మేము సముద్ర కేబుల్స్ లేపడేస్తాం. ఇది ఇరాన్ చెప్తున్న లాంగ్వేజ్. ట్రంప్కి ఇది అర్థమవుతలేదు. ట్రంప్కి అలవాటు అయిపోయింది, ఎవరిని పడితే అని తిట్టి ఇండియాను తిట్టినట్టు అనుకున్నాడు కావచ్చు. మన ప్రభుత్వం అంటే ఏం మాట్లాడతలేదు, రీజన్స్ మనకు తెలియదు. ఇరాన్ వాడు ఎందుకు వాడు దేనికైనా సిద్ధపడ్డాడు, చావో రేవో తేల్చుకుందామని సిద్ధపడ్డాడు. అందుకే నేను అనేది, ఒక బలహీనమైన దేశం కూడా ఇంత ధీటుగా సమాధానం చెప్తుంటే ఏ రకంగా చేస్తే ఇరాన్ బలహీనమైన దేశం కదా, అదొక ప్రజాస్వామిక దేశం కూడా కాదు కదా, అక్కడ ప్రజలకు అకౌంటబుల్ కూడా కాదు. కానీ ఆ దేశము నా ఆత్మగౌరవం, మీరు నన్ను కొడితే నేను ఊరుకోను, నువ్వు 10 కొడితే నేను ఒక్కడన్నా కొడతా, నేను 10 తినడానికి రెడీ, నువ్వు ఒక్కటి తినలేవు ఎందుకంటే ఈ ప్రజలు ఒప్పుకోరు. ఇది ఇరాన్ నీతి. దాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. నేను 10 కాదు 20 తింటా, నువ్వు నన్ను ఎన్నన్నా కొట్టు, నేను పడతా, కానీ నేను మాత్రం నేను ఒక్కడే కొడతా, 2 కొడతా, కొడితే నీ ప్రజలు నీకు వెనకాల తిరగబడతారు. ఇది ధైర్యం. ఈ ధైర్యంతో ఇరాన్ అటాక్ చేస్తుంది. సో ట్రంప్కి ఏంటంటే పిచ్చెక్కిపోతున్నది, ఏం చేయాలో అర్థమవుతలేదు. యుద్ధం కంటిన్యూ చేయలేదు, నిరవధికంగా వాయిదా వేసేసాడు కదా. లెట్ ఇరాన్ కమ్ విత్ యూనిఫైడ్ ప్రపోజల్ అన్నాడు. మీరు యునైటెడ్గా లేరు, మీరు ఏదైనా అందరూ అనుకోని అప్పటిదాకా ఆపుతా అన్నాడు. ఎవడన్నా అట్లా ఆపుతాడు? నిన్నటిదాకా ఏమన్నాడు, రేపటి వరకు మీరు డిసిషన్ తీసుకోకపోతే, మండే వరకు డీల్ కుదర్చకపోతే ట్యూస్డే హెల్లే అన్నాడు. ఇట్లాంటి ట్యూస్డేలు ఇలాంటి మండేలు ఎన్నిపోయినా చెప్పండి. సో మొదట్లోమో 48 hours డెడ్ లైన్, ఇక మళ్ళీ బ్రిడ్జ్ డే, మళ్ళీ పవర్ ప్లాంట్ డే, ఇక ఇరాన్ స్టోనేజ్కి వెళ్ళిపోతుంది, అది అక్కడి నుంచే వచ్చింది అన్నాడు. మళ్ళీ 48 days తర్వాత ఆ 48 hours కాకముందే 5 రోజులు పెంచుతున్నా. ఈసారి ఇక లాస్ట్ పెంచుడు, నెక్స్ట్ టైం మళ్ళీ 48 hours నాశనం చేస్తా, మళ్ళీ 10 రోజులు పెంచాడు. మళ్ళీ ఏమన్నాడు 10 రోజుల తర్వాత, ఈసారి ఇక గొడవే లేదు, ఇండెఫినెట్గా పెంచేస్తున్నా కాల్పు, నో సీజ్ ఫైర్, సీజ్ ఫైర్, నో ఫైర్, కాల్పులు విరమణ, ఎప్పటి వరకు శాశ్వత కాల్పుల విరమణ, ఎప్పటిదాకా ఇరాన్ వాళ్ళు ఒక యూనిఫైడ్ ప్రపోజల్ దాకా వచ్చే వరకు నేను కాల్పులు జరపాలి. ఏమైంది మరి ఇంతదాకా నేను లేస్త మనిషిని కాదు అన్నాడు. వాళ్ళు లేసేదాకా నేను లేవాలని కూర్చున్నాడు. ఏమన్నా విచిత్రం ఉందా? నిన్నటి దాకా లేస్త మనిషిని కాదు, మండే రోజు లేస్తా, అప్పటి వరకు నువ్వు తోబకు రాబోద్ది సంగతి చెప్తా, ట్యూస్డే లేస్తా, అంత లాస్ట్కు ఇక నువ్వు ఎప్పుడూ లేవడం లేదు కనుక నువ్వు లేసేదాకా నేను కూర్చుంటా, ఎందుకంటే నేను లేచినంతలో కొట్లాడతా, లేవనంతో కొట్లాడని కూర్చున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ద ట్రంప్ ఇస్ డూయింగ్. అమెరికాలో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల అమెరికాకు బై బై చెప్పడానికి 40% భారతీయులు సిద్ధంగా ఉన్నారు అనేది కార్నెగీ సర్వేలో స్పష్టమవుతోంది. ప్రొఫెసర్ గారు, ఈ పరిస్థితికి కారణాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఈ సర్వేపై మీ కామెంట్ ఏంటి? అంటే ఇది మనం స్టాండర్డ్ ఒపీనియన్గా తీసుకోరాదు. ఎందుకంటే క్రైసిస్లో ఉన్నప్పుడు, ఒక క్యావోస్ గందరగోళం ఉన్నప్పుడు సహజంగానే మనిషి అలా రియాక్ట్ అవుతూ ఉంటారు. మీరు ఇదే పరిస్థితులు కాస్త మెరుగుంటే అంటారా? మీరు అమెరికాకు వెళ్ళే వారు ఏమైనా తగ్గుతున్నారా? సో అందువల్ల ఈ 40% వెళ్ళిపోవాలి అనే భావనకు కారణం ఏంటంటే ఇప్పుడు ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సం. ఎందుకంటే టారిఫ్ల బీభత్సం కావచ్చు, H-1B వీసాలు, బర్త్ రైట్ సిటిజన్షిప్లు, ట్రంప్ పెద్ద ఎత్తున దాడి, ఇమిగ్రెంట్ల పైన అటాక్, ఇవన్నీ చూసినాక అమెరికన్ సొసైటీలో పెరుగుతున్న ఈ హేట్ మాంగరింగ్, అంటే xenophobia అంటారు, అంటే విదేశీయుల పైన ఉండే వ్యతిరేకత, రేషియల్ ఎథనిక్ డివైడ్లు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏంటి దేశం కాని దేశంలో మనం ఇక్కడ ఉండి ఏం చేస్తాం అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కసారి కెరీర్, ఇన్కము, మీకు ఆపర్చునిటీస్, గ్రోత్, ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం ఇక్కడికి వచ్చింది దేనికి, మనం ఇంత సంపాదించుకోవటానికి వచ్చాం కదా, ఇంత జీవితంలో ఒక ఉన్నత స్థాయికి వచ్చాం కదా అనే భావన మళ్ళీ ఉంటుంది. సో అందువల్ల మీకు ఇట్ వ్యారీస్, ఒకేసారి ఒకే రకమైన అభిప్రాయం ఉండదు, అందరిలోనూ ఒకే రకమైన అభిప్రాయం కూడా ఉండదు. అక్కడ ఉన్న బాగా సెటిల్ అయిన వాళ్ళకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది, సెటిల్ కాని వాళ్ళకు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది, ఫస్ట్ జనరేషన్కు ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది, సెకండ్ జనరేషన్కి ఇంకో రకమైన అభిప్రాయం ఉంటుంది. మీరు ఇట్లా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ జనరేషన్కి వచ్చే వరకు నీకు కంప్లీట్లీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. ఓన్లీ ఒక ఎమోషనల్, ఇది మేము ఇట్స్ అవర్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అన్న భావనే ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం అయినా మనకు వైరాగ్యం కూడా ఉంటుంది కొంత. మీకు ఉదాహరణకు శ్మశాన వైరాగ్యం అంటారు. ఏంటి శ్మశాన వైరాగ్యం? మీరు ఎవరన్నా చూడండి, మనం ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయి వచ్చేటప్పుడు, మందలించి వచ్చేటప్పుడు, పరామర్శించి వచ్చేటప్పుడు, అంత్యక్రియలకు పోయి వచ్చినప్పుడు
ఏముంది జీవితం, ఎంత సంపాదించినా పోయేటప్పుడు తీసుకెళ్తామా, పాపం బతుకున్నంత కాలం తపన పడ్డాడు కదా, 50 కోట్లుండి కూడా ఇంకా సంపాదించాలి, ఏం పట్టుకపోయాడు పోయేటప్పుడు, అసలు ఇదంతా కాదు జీవితం అని ఒక వైరాగ్యం వస్తుంది. ఇంటికి వచ్చుతున్న మళ్ళీ ఏం చేస్తాడు, సిస్టమ్ మీద కూర్చొని స్టాక్ మార్కెట్లో నా షేర్లకు విలువ పెరిగిందా లేదా, ఏదో స్టాక్ మార్కెట్ బాగా ఊపు వచ్చిందట కదా, ఆ రియల్ ఎస్టేట్ నా ల్యాండ్ అమ్ము రేటు పెరుగుతుందా, ఇవి ఆలోచిస్తాడు మనిషి. సో అందువల్ల హ్యూమన్ క్యారెక్టర్ ఇది, మనిషికి ఉండే సహజ స్వభావం అది. సో ఆ వైరాగ్యం కొన్నిసార్లు పనిచేస్తుంది. ఇప్పుడు ట్రంప్ వైరాగ్యంలో ఉన్నారు భారతీయ అమెరికన్లు, ట్రంప్ సృష్టించిన వ్యవస్థ నుంచి వ్యక్తమవుతున్న వైరాగ్యంలో ఉన్నారు. సో ఆ వైరాగ్యం నుంచి కాస్త వెళ్ళిపోతున్నారు. కొంత రియాలిటీ కూడా ఏంటంటే, ఎంత కాకపోయినా మన ఇండియన్ లైఫ్ అక్కడ ఉంటుందా అంటే, మీకు అదొక రకమైన లైఫ్. ఇక ఒక్కొక్క దగ్గర ఒకటి, మీకు మనలాగా ఇక్కడ ఇంటి పక్క మనుషులే అటుపక్క మనుషులే, ఆఖరికి బాల్కనీ తీసుకూర్చుంటే మనుషులే కనబడతారు. మా 10 మంది వస్తుంటారు పోతుంటారు మాట్లాడుతుంటారు. అక్కడ ఎవరింటికి పోవాలన్నా కూడా నువ్వు ఇష్టమైనట్టు పోవు. సో మళ్ళీ ఇంకా మన ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకు పెద్ద సమస్య ఏంటంటే మొబిలిటీ ప్రాబ్లం. పేరెంట్స్కి అయితే కొడుకో కోడలో బిడ్డో అల్లుడో పట్టుకెళ్తే తప్ప బయటికి వెళ్ళలేము. సో ఈ డైమెన్షన్స్ అన్ని అక్కడ ఉన్న పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. నేను అమెరికా 2 సార్లు వెళ్ళొచ్చాను. సో అక్కడ పాజిటివ్ ఉన్నాయి. మళ్ళీ మన వాళ్ళంతా పండుగలకు కలుస్తారు, బతుకమ్మ పండుగ కలుస్తారు, దీపావళి కలుస్తారు. సో కల్చరల్గా కలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లోనైతే మన వాళ్ళే డామినేటింగ్ ఉంటారు, డలాస్పురం లాంటి ప్లేసులు అయితే. సో అందువల్ల ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్, అంటే ఇట్ ఈస్ నాట్ యూనిఫామ్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్. సో కొన్నిసార్లు కొన్ని రకాల భావనలు ఉంటాయి, బట్ ఎక్కడ కాదన్నా సహజంగానే అరే మన కంట్రీకి అనే భావన అయితే ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకంటే సో మన వాళ్ళు, మన చుట్టూ ఉన్న ప్రపంచం, ప్రతి మనిషికి ఉండే స్వభావం. ఇప్పుడు మనం ఢిల్లీలో పోయినాం అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది, చుట్టూ తెలుగు వాళ్ళు ఎవరు కనబడరు, హిందీ వాళ్ళు కనబడతారు. మళ్ళీ ఏమనిపిస్తుంది, మళ్ళీ హైదరాబాద్లో దిగడంతో ఎక్కడ లేని ఆనందం వేస్తుంది. సో అబ్బా మన తెలుగు వాళ్ళు కనబడ్డారు అని. ఎయిర్పోర్ట్లోనే ఆనందం వేస్తుంది, మీకు దిగుతున్న రైల్వే స్టేషన్లో ఆనందం వేస్తుంది, మన తెలుగు వాళ్ళు కనబడ్డారు. సో అందువల్ల అదొక హ్యూమన్ నేచర్. తన లాంగ్వేజ్ అఫినిటీ, కల్చరల్ అఫినిటీ, నేషనల్ అఫినిటీ ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి. అందువల్ల అమెరికాలో ఉన్న భారతీయులు కూడా భారతీయ సంస్కృతి పైన, భారతీయ కల్చర్ పైన, మన పండుగల పైన, వీటిపైన ఇప్పటికీ ఆ ప్రేమ అయితే ఉన్నమాట నిజం. మంచిగా స్వచ్ఛమైన తెలుగు నేర్చుకుంటుంటారు, ఈవెన్ పద్యాలు నేర్చుకుంటుంటారు. సో దెర్ ఆర్ మిక్స్డ్ ట్రెండ్స్. మనం మొత్తం ఏదో అమెరికాలో ఉన్న ఇండియన్స్ అంతా రేపొద్దున కట్టకట్టుకొని వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అనుకోరు. బట్ క్రైసిస్ అండ్ క్యావోస్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఉంటుంది కదా. నీకు వెళ్ళారు ఏదో ఆశతో, ఆ ఆశ ఫలించడం లేదు, ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు, ఉన్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు. సో ఇలాంటి అన్సర్టన్ ఉన్నప్పుడు వీసాలు H1B ఎక్స్టెండ్ అవుతుందో లేదో తెలియదు. సో ఇలాంటి అన్సర్టనిటీ ఉన్న వాళ్ళలో కాస్త ఎక్కువగా ఉండొచ్చు కూడా. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. వెస్ట్ బెంగాల్లో తొలి విడతలో 92.72%, ఇక తమిళనాడులో 85.1% ఓటింగ్ పోలైంది. 2 రాష్ట్రాల్లో కూడా ఇదే రికార్డు పోలింగ్. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలం అని చెప్పి అన్ని పార్టీలు చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. సార్, రికార్డు స్థాయిలో ఓటింగ్ పెరగడానికి కారణం ఏంటి? పెరిగిన ఓటింగ్ దేనికి సంకేతం సార్? అంటే సహజంగానే మన దేశ నేషనల్ ఎలక్షన్ స్టడీస్ అన్ని చూస్తే నేను చాలాసార్లు చెప్పాను, ఓటింగ్ పర్సంటేజ్కు ఎలక్టోరల్ అవుట్కమ్కు ఎక్కడా క్లియర్ కొరిలేషన్ లేదు. అంటే ఓటింగ్ ఎక్కువైతే అధికారంలో ఉన్నవాడు మళ్ళీ వస్తాడనో, అధికారంలో ఉన్నవాడు గ్యారంటీగా పోతాడేమో అని ఎక్కడా దేర్ ఇస్ నో డేటా. దేర్ ఇస్ నో డేటా దట్ ఎస్టాబ్లిషెస్ ఎ పాజిటివ్ కొరిలేషన్ బిట్వీన్ ఎలక్టోరల్ అవుట్కమ్ అండ్ ఓటింగ్ పర్సంటేజెస్. ఇది మన ఇండియన్ ఎలక్షన్ స్టడీస్ అన్ని చూసినా అర్థమవుతుంది. సో కానీ అదే సమయంలో ఒక బలమైన సెంటిమెంట్ ఉంటే ప్రజలు ఓటేస్తారు. బలమైన సెంటిమెంట్ ఏదైనా కావచ్చు. ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వల్ల ఓటింగ్ పెరగచ్చు, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అనుకునేటప్పుడు కూడా ఓటింగ్ పెరగచ్చు. రెండూ పాసిబుల్. సాధారణంగా నెగటివ్ సెంటిమెంట్ కాస్త పవర్ఫుల్గా ఉంటుందని భావిస్తారు, కానీ ఒక్కోసారి ఎమోషన్స్ కెన్ బి ఇన్ బోత్ వేస్. మీకు ఉదాహరణకు మీకు బెంగాల్లో ఇప్పుడు 4th టైం 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ అధికారంలో ఉంది. సహజంగానే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా ఒపీనియన్ ఉంటే, స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే ఓడించడానికి ప్రజలు రావచ్చు. కానీ బెంగాలీ ఐడెంటిటీ, బెంగాలీల పైన ఢిల్లీ దండయాత్ర,
అనేటువంటి ఒక ఎమోషన్ను మమతా బెనర్జీ సక్సెస్ఫుల్గా చేయగలిగింది. సో అదే ఎమోషన్ కనుక ప్రజల్ని ఊపేస్తే ఎక్కడ మా పైన బెంగాలీ పైన దాడి జరుగుతుందనే భావనే పెరిగితే మమతా బెనర్జీని గెలిపించడానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. అలాగే తమిళనాడులో కూడా అదే పరిస్థితి. మీకు ఈ డీలిమిటేషన్ తర్వాత తమిళ్ వర్సెస్ ఢిల్లీ, సౌత్ వర్సెస్ నార్త్ అనేటువంటి భావనను డిఎంకే బాగా రగిలించింది. సో ఆ ప్రభావమే ఎక్కువ ఉంటే ఒక రకమైన రిజల్ట్ వస్తుంది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రకంగా రిజల్ట్ వస్తుంది. అందువల్ల ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ విల్ డ్రైవ్ ఓటర్స్ టువర్డ్స్ పోలింగ్ బూత్. కానీ ఆ సెంటిమెంట్ ఏమై ఉండొచ్చు, ఇట్ కెన్ బి పాజిటివ్, ఇట్ కెన్ బి నెగటివ్. ఇది మొదటిది. రెండవది ఏంటంటే అసలు ఈవెన్ దీనికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఇట్ ఈస్ అ స్టాటిస్టికల్ ఇల్యూషన్ అంటారు. ఏం జరిగింది మీకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత బెంగాల్లో ఉదాహరణకు ఐ థింక్ 70 లక్షల ఓట్లు తీసేశారు, అంటే 14% తీసేశారు. ఇంత భారీ ఎత్తున ఓట్లు ఎలిమినేట్ అయినప్పుడు ముఖ్యంగా డూప్లికేట్ ఓటర్స్, బోగస్ ఓటర్స్, ప్లేస్ మారిన ఓటర్స్, ఇలాంటన్నీ తీసేసినప్పుడు ఏమవుతుందంటే డినామినేటర్ మారిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు 100 ఓట్లు ఉన్నాయి, సో అంత 60% పోలైతే 60 ఓట్లు పోలు కావాలి. అదే 60 పోలేరే మళ్ళీ కూడా. కానీ ఈ 100 ఓట్లలో 20 బోగస్ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, ప్లేస్ మాన ఓటర్లు తీసేశారు. అంటే ఇప్పుడు టోటల్ ఓట్లు 80 అయినాయి, ఓట్లు 60 పడ్డాయి, కానీ పర్సంటేజ్ ఏమవుతుంది 70% దాటిపోతుంది. అందువల్ల మీకు స్టాటిస్టిషియన్స్ చెప్పేది ఏంటంటే ఒక 8 to 10% తేడా వస్తుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ ది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దానివల్ల ఏమైందంటే డినామినేటర్ మారిపోయి ఒక స్టాటిస్టికల్గా కూడా 8 to 10%, అంటే 92% మీకు ఓటింగ్ అంటే అది మన 82, 83 అనుకోవాలి. స్టిల్ ఇట్ ఈస్ వెరీ హై. సో ఇది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ఎలక్షన్ కనుక బాగా పోలరైజ్ అయింది అనుకోండి, మీకు భయంకరంగా నువ్వా నేనా అనే రీతిలో కనుక ఎలక్షన్ జరిగింది అనుకోండి, చావో రేవో అనే రీతిలో ఎలక్షన్ జరిగింది కూడా. ఇప్పుడు అలా జరిగినప్పుడు ఏంటంటే కాంపిటేటివ్ ఓటర్ మొబిలైజేషన్ ఉంటుంది. అంటే రెండు వైపులా కూడా చాలా ఉత్కంఠభరితమైన చివరి నిమిషం వరకు అంటే కుత్తుకలు కోసుకొని అంటారు చూడు, కట్ త్రోట్ కాంపిటీషన్ అని. ఆ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాంపిటేటివ్గా రాజకీయ పార్టీలు ఓటర్లను మొబిలైజ్ చేస్తారు. అది థర్డ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇవాళ రాజకీయ పార్టీలు డబ్బులు పంచాక కూడా ఓటింగ్ పెరుగుతుంది. ఎందుకంటే రెండు పార్టీలు డబ్బులు ఇస్తున్నాయి. డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఓటింగ్ రాకపోతే ఈ పార్టీ ఆ పార్టీలు ఇద్దరు వాయిస్తారు. దానికన్నా ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకొని ప్రశాంతంగా ఓటేస్తే నాకే వేస్తామని రెండు పార్టీలు అనుకుంటాయి. అందువల్ల డబ్బులు తీసుకున్న తర్వాత ఓటింగ్ వేయక తప్పనిసరి పరిస్థితికి కూడా నెట్టివేయబడుతున్నారు. ఇది 4వ ఫ్యాక్టర్. 5వ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు లోక్సభ ఎలక్షన్స్తో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోకల్ బాడీస్లో ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఇస్ ద 5th ఫ్యాక్టర్. 6th ఫ్యాక్టర్ ఏంటంటే సోషల్ మీడియా ఏజ్లో ఏమవుతుందంటే పీర్ ప్రెషర్ అని వస్తుంది, డెమో ఎఫెక్ట్ ఉంటుంది. సో నేను ఓటేస్తాను, ఫేస్బుక్లో పెడతాను ఓటేసాను అని. సో స్టేటస్ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటారు. అది మిగతా వారికి కూడా మోటివేట్ అయ్యేటువంటి అవకాశం వస్తుంది. గ్రామీణ ప్రాంతాలను అయితే ఓటు వేయకపోతే నేను చచ్చిపోయినట్టుగా భావిస్తానని, బతుకున్నానా లేదా అనే సెంటిమెంట్ కూడా ఉంది ఇండియాలో. సో ఇలా ఒక్క రీజన్ ఉండదు. ఓటింగ్ పెరగటానికి అనేక ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ రిజల్ట్ ఆఫ్ ఏ సింగిల్ ఫ్యాక్టర్. ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది ఇండియన్ డెమోక్రసీ యొక్క వైబ్రెన్సీని తెలియజేస్తుంది. కానీ ఏది ఫలితం ఇలా ఉంటుంది అన్న దానికి దీన్ని ఇండికేటర్గా మాత్రం చెప్పలేదు. కాళేశ్వరం కేసు విషయంలో సిబిఐ విచారణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది సార్. త్వరలో సిబిఐ డైరెక్టర్ను రేవంత్ రెడ్డి కలవబోతూ ఉన్నారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో సుప్రీంకి వెళ్లాలా, కమిషన్ గడువు తగ్గించాలా అనే అంశంపై ఒక అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం కూడా నియమించినట్లుగా తెలుస్తోంది సార్. కాళేశ్వరంపై కాంగ్రెస్ వ్యూహం ఏంటి సార్? అంటే కాంగ్రెస్ వ్యూహమే ఉంటుందని మీరు కాంగ్రెస్ వాళ్ళు అడగాలి, నన్ను అడిగితే నేను ఎట్లా చెప్పగలుగుతాను? వాళ్ళ వ్యూహాన్ని నేను ఊహించలేవు ఇప్పుడు కూడా. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ సిబిఐ పైన ఒత్తిడి తేవాలనుకుంటుంది మాత్రం విశ్లేషించగలరు. కాంగ్రెస్ ఏం చేస్తుందో మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగండి. సో ఎందుకు మరి ఇలా సిబిఐ పైన ఒత్తిడి తేవాలి అని ఆలోచిస్తోంది
అంటే తాను విచారణకు ఆదేశించారు, సిబిఐకి అప్పచెప్పారు. అంటే ఒక పాసిబిలిటీ ఏంటంటే ఈ కేసులో పసలేకపోతే తాను ఇన్వెస్టిగేషన్ చేసి చివరకు శిక్షించలేకపోతే రాజకీయంగా తాను పోతుంది కాంగ్రెస్ పార్టీ. అదొక పాసిబిలిటీ. బీఆర్ఎస్ చెప్పే పాసిబిలిటీ ఇది, ఇందులో పసలేదు, ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని. రెండో పాసిబిలిటీ ఏంటంటే తప్పు జరిగినా, అవినీతి జరిగినా, నేరం జరిగినా దాన్ని నిరూపించగలిగేటువంటి లీగల్ మెటీరియల్ ఉండాలి. సో తప్పు జరగడం వేరు, అవినీతి జరగడం వేరు, నేరం జరగడం వేరు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగి ఇన్ కోర్ట్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేయగలిగే లీగల్ మెటీరియల్ కూడా ఉండాలి. ఆ లీగల్ మెటీరియల్ లేకపోయినా కూడా శిక్షించలేరు కనుక అప్పుడైనా రాజకీయంగా ప్రతిష్ట పాలవుతారు. ఎందుకంటే దీన్ని హై పిచ్ క్యాంపెయిన్గా, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వచ్చాక కూడా కాళేశ్వరమే మేజర్ వెపన్గా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పై యుద్ధం చేసింది. ఇప్పుడు దానిపైన చర్య తీసుకోకపోతే ఒకటి బీఆర్ఎస్ ను కేసీఆర్ అన్యాయంగా టార్గెట్ చేస్తారన్న భావన పెరిగి ఉంటుంది, లేదు బీజేపీకి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు, మీరు మిలాఖతున్నారు అనేదన్నా అవుతుంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీకి నష్టం. అందువల్ల వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఏం చేశాడు, దాన్ని తీసుకెళ్లి సిబిఐ కోర్టులో పెట్టాడు. సిబిఐ కోర్టులో పెట్టిన తర్వాత ఇప్పుడు బీజేపీలో నోట్లో పచ్చి విలకేపడ్డట్టు అయింది. నిన్నటిదాకా ఏమన్నారు, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, రేవంత్ రెడ్డి కేసీఆర్ మిలాఖత్ అయ్యారు, అందుకే కేసీఆర్ ఏం చేయడం లేదు, అరెస్ట్ చేయడం లేదంటూ బీజేపీ మాట్లాడింది. ఇప్పుడు మీ చేతిలో పెట్టారు కదా, నువ్వే చేయరాదు అంటే వీళ్ళు కామ్లేదు, కిమ్ అంటలేరు, ఏమంటలేరు. ఇంతవరకు సిబిఐకి అప్పచెప్పినాక కదలిక లేదు, మెదలిక లేదు. అదే అరవింద్ కేజ్రీవాల్ అయితే ఎట్లా కదులుతుంది చూసాం, మనం మనీష్ సిసోడియా అయితే ఎట్లా కదులుతుంది చూసాం, మీకు ఐపాక్ తృణమూల్ కాంగ్రెస్ ఐపాక్ మీద ఎట్లా కదిలిందో చూసాం, భారతదేశంలో హేమంత్ సరేన్ పైన ఎలా కదిలిందో చూసాం. కానీ ఎందుకు కేసీఆర్ విషయంలో సిబిఐ కదలదు? తెలుగు రాష్ట్రాల్లోనే సిబిఐ కదలదు, జగన్ పట్ల కదలదు, కేసీఆర్ పట్ల కదలదు. ఎందుకు కదలదు అంటే ఎవరికైనా అనుమానం రాకపోదా? అంటే మరి మీరే చెప్పారు, పోనీ తప్పు జరగలేదన్నా అంటే బీజేపీ చెప్పింది కదా 1,00,000 కోట్లు తిన్నామని. అందువల్ల రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా దెబ్బతీశాడు బీజేపీకి. ఇప్పుడు బీజేపీ ఏం ఆన్సర్ చేసుకోవాలి? ఇది ఒక డైమెన్షన్. ఇంకో డైమెన్షన్ ఏంటంటే ఈ హైకోర్టు తీర్పు కూడా ఒక రకంగా రేవంత్ ప్రభుత్వం నిర్కాటంలో పెట్టింది. హైకోర్టు కమిషన్ వేయడం తప్పు కాదన్నది కానీ ప్రక్రియను తప్పు పట్టింది. అందువల్ల ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు లీగల్ గా ఎంత మేరకు అడ్మిసిబుల్, ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. సో మరి దీన్నే మరింతగా కమిషన్ గడువు పొడిగించి ఇంకా లోతులోకి వెళ్ళాలా అంటే కమిషన్ అనుసరించిన విధి విధానాలపైన హైకోర్టు తప్పు పట్టింది. సో దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్తే మరి సుప్రీంకోర్టు ఏమైనా చేస్తుందా? సుప్రీంకోర్టు కూడా అలాగే తీర్పు చెప్పింది అనుకోండి, హైకోర్టు తీర్పు అపోల్ చేసింది అనుకోండి, పొలిటికల్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళి దీన్ని పొలిటికల్గా మరింత డ్యామేజ్ చేసుకోవడం కన్నా తీసుకెళ్లి దీన్ని బీజేపీ బంతిలో వేస్తే బీజేపీని అటాక్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే చూడండి, సిబిఐ ఏమి చేయదు, సిబిఐ ఏమి చేయదు. ఎందుకంటే బీజేపీ ఇవాళ కేసీఆర్ను కనుక సిబిఐ అరెస్ట్ చేస్తే లాభపడేది బీజేపీ కాదు, లాభపడేది కాంగ్రెస్. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ ఆ రకమైన శక్తిగా లేదు. అందువల్ల మీరు కేసీఆర్ను కనుక బీజేపీ అరెస్ట్ చేస్తే, సిబిఐ అరెస్ట్ చేస్తే మీకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అయింది. మీకు పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి సేమ్ ఓటింగ్ వచ్చింది. షిఫ్ట్ అయింది ఎవరిది? మీకు మొత్తం బీఆర్ఎస్ ఓటు గంపగుత్తగా బీజేపీ షిఫ్ట్ అయింది. ఒకసారి కేసీఆర్ని సిబిఐ అరెస్ట్ చేస్తే ఆ షిఫ్ట్ కూడా ఉండదు. దానివల్ల బీజేపీకి పొలిటికల్గా నష్టం. అందువల్ల మీరు కేసీఆర్ను సిబిఐ అరెస్ట్ చేసి తనకు వచ్చే ఓటింగ్ రాక కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుంది కనుక సిబిఐ ముట్టుకోదు కేసీఆర్. మీరు చూస్తుండండి. అదే కాకుండా కూడా భవిష్యత్తులో పొత్తుకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న పార్టీని బీజేపీ దూరం పెట్టే ప్రసక్తే లేదు. యాజ్ ఆఫ్ టుడే కేసీఆర్ పట్ల వ్యతిరేకత ఉంది కనుక లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అది వ్యక్తమైంది కనుక బీజేపీ కలవడం లేదు. కానీ రేపు కలవదా? మీరు ఆల్రెడీ ఒక బీజేపీ ఎమ్మెల్యే మొదలు పెట్టాడు కదా, కలిస్తేంది బీఆర్ఎస్ తోని అని. సో అందువల్ల ఫ్యూచర్ పొటెన్షియల్ మిత్రపక్షమైన బీఆర్ఎస్ ను ఇవాళ ఇబ్బందుల్లో పెట్టే రీతిలో కేసీఆర్ అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్ అరెస్ట్ చేసి శాశ్వతంగా జగన్ దూరం చేసుకుంది కదా. చంద్రబాబు నాయుడు అయినా కాంగ్రెస్ తో కలిశాడు మధ్యలో,
మీకు 2018 తెలంగాణలో కలిశాడు, 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ దగ్గర అయ్యాడు. అంటే కాంగ్రెస్ పార్టీతో జన్మతః వ్యతిరేకతతో పుట్టిన పార్టీ టీడీపీ అయినా కూడా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో కలిశాడు. జగన్ కలవలేదు మీరు చూడండి ఇప్పటి వరకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా కాంగ్రెస్ సంతతి, ఆ పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా. సో కాంగ్రెస్ సంతతి అన్నదానికి అదొక ఉదాహరణ కదా. సో కాంగ్రెస్ సంతతి ఆయన పార్టీ, ఆయన కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా కూడా జగన్ మరి ఎందుకు కాంగ్రెస్ కలుస్తాడు? ఆయన కాంగ్రెస్ అరెస్ట్ చేయడం, 16 నెలల పాటు జైల్లో పెట్టడం జగన్ ఎట్టి పరిస్థితుల్లో సహించలేని పరిస్థితికి వచ్చాడు. అందుకే మీరు చూడండి, బీజేపీతో భయంతోనో భక్తితోనో చేరడమే కాదు, ఈ కెనాట్ జాయిన్ హ్యాండ్స్ విత్ కాంగ్రెస్. ఇక అది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లోనో దేశంలోనో ఒక బలీయమైన శక్తి అయితే చెప్పలేం, రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు కలుస్తారని, కానీ స్కోప్ తక్కువ. సో అందువల్లే మీకు ఒక్కసారి కేసీఆర్ సిబిఐ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఎమోషనల్ గా బీజేపీతో కలవడం సాధ్యం కాదు. సో అందువల్ల బీజేపీ ఏమీ చేయదు. ఇది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు, నాకే తెలుసు అప్పుడు రేవంత్ రెడ్డి తెలియదా. సో అందువల్ల సిబిఐ పైన ఒత్తిడి చేస్తాడు. ఎందుకంటే సిబిఐ ముట్టుకోదు కేసీఆర్ను. ముట్టుకుంటే దేని మీద గతంలో సహారా కేసని, ఆ కేసని, ఈ కేసని, ఎలుగుబంటి కేసని, ఇవన్నీ ఏవేవో అన్నారు కదా. ఎలుగుబంటి అని ఆయన ఇంటి పేరు ఎలుగుబంటి అనుకుంటా. సో వాళ్ళ ఏం జరిగింది, ఏమైనా అయిందా? ఏమీ కాదు. సిబిఐ కేసీఆర్ ముట్టుకోదు, జగన్ ముట్టుకోదు. మీరు చూస్తుండండి. లేకుంటే ఎవరన్నా 11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటారా చెప్పండి, అన్ని కేసులు ఉంటాయి. సిబిఐ కేసులన్నా కొట్టేయాలి, లేకపోతే మీకు ఆయన నిర్దోషి అన్నా ప్రకటించాలి, దోషి అన్నా జైలుకు పంపాలి. 2 ఆప్షన్స్ కదా. 2 జరగవు. ఎందుకు జరగవు అంటే దోషి అని చేయదలుచుకోలేదు, అదే సమయంలో నిర్దోషి అని క్లోజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే తమ చేతులు ఉంటారు కదా. తమ చేతిలో ఉండాలి అంటే ఆ కేసు తేలకుండా ఉండాలి. రేపు కేసీఆర్ను కూడా అవసరమైతే తన గుప్పిట్లో పెట్టుకోవాలంటే సిబిఐ కేసు ఉండాలి. కేసీఆర్ కనుక బీజేపీకి నష్టం చేస్తారనుకుంటే సిబిఐ కదులుతుంది వెంటనే. మీరు చూస్తుండండి, కాస్త బీజేపీకి బీఆర్ఎస్ వల్ల నష్టం జరుగుతుంది అనే వాతావరణం రానియండి, వెంటనే సిబిఐ కదులుతారు. ఉరుకుల పరుగుల మీద కదులుతారు. మీరు చూడండి, ఇలా మన దేశమంతా చూశాం కదా. సో అందువల్లే మీకు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం సిబిఐ కదలకపోవడము, అది రేవంత్ రెడ్డికి చాలా బాగా తెలుసు. అందుకే తీసుకెళ్లి సిబిఐ చేతిలో పెట్టి సిబిఐ పైన ఒత్తిడి తెచ్చి సిబిఐ భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీని కాలుస్తూ ఉంటాడు.